దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మారిషస్ అధ్యక్షుడికి పవిత్ర గంగా జలాన్ని కానుకగా ఇచ్చిన నరేంద్ర మోదీ. గంగా జలంతో పాటు పలు బహుమతులు అందజేసిన మోదీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం. కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న రాజ్నాథ్ సింగ్. అభ్యంతరాలు ఉంటే ఆ అంశాలను స్టాలిన్ లేవనెత్తవచ్చన్న కేంద్ర మంత్రి. ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. బీఆర్ఎస్ నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగన్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత ప్రెస్ మీట్ లా ఉందని ఎద్దేవా. ఐదేళ్లలో ప్రపంచమంతా చూసేలా ఏపీలో మోడల్ ఎడ్యుకేషన్. శాసనసభలో మంత్రి లోకేష్ వెల్లడి. ఇండియాలోని ఈ సౌకర్యాలు మా దేశంలోనూ ఉంటే బాగుండేది. అమెరికన్ యువతి ఇన్స్టా పోస్ట్ వైరల్. కాశీ నేపథ్యంలో మహేష్ రాజమౌళి సినిమా. టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు. తగ్గిన ధరలకు బ్రేక్. మళ్లీ పెరిగిన బంగారం, వెండి. మారిషస్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ కు మహాకుంభమేళా నుండి తీసుకెళ్లిన పవిత్ర జలాన్ని అందించారు. నరేంద్ర మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవిత్ర జలంతో పాటుగా పలు బహుమతుల్ని అందించారు మోదీ. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అంతకుముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలంతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆ దేశ జాతిపిత శివసాగర్ రామ్ గోలం పేరు మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ ను వారు సందర్శించారు. ఇరువురు ప్రధానులు గార్డెన్ లో చెరొక మొక్క నాటారు. అమ్మ పేరిట మొక్క నాటినట్లు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గ్లోబల్ సౌత్ అయిన, హిందూ మహాసముద్రమైన లేదా ఆఫ్రికా ఖండమైన మారిషస్ మా ముఖ్యమైన భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. 10 సంవత్సరాల క్రితం మారిషస్ లో విజన్ సాగర్ లేదా ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధి పునాదిరాయి వేయబడిందన్నారు. ఈ మొత్తం ప్రాంతం యొక్క స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం మేము సాగర్ విజన్ తో ముందుకు వచ్చామని తెలిపారు. గ్లోబల్ సౌత్ కోసం మా దృష్టి ఉంటుంది. మహాసాగర్ అంటే ప్రాంతాల్లో భద్రత మరియు వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ అభివృద్ధి చేస్తామని ప్రధాని తెలిపారు. హింద్ మహాసాగర్ హో యా ఆఫ్రికా భూభాग, मॉरिशस हमारा महत्वपूर्ण साझेदार है। 10 वर्ष पहले विजन सागर यानी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन की आधारशिला यहीं मॉरिशस में रखी गई थी। इस पूरे क्षेत्र की स्थिरता और समृद्धि के लिए हम सागर विजन लेकर चले हैं। आज इसको आगे बढ़ाते हुए मैं कहना चाहूंगा कि ग्लोबल साउथ के लिए हमारा विजन रहेगा सागर से आगे बढ़कर के महासागर, यानी
mutual and holistic advancement for security and growth across regions. इसमें trade for development, capacity building for sustainable growth और म्यूचुअल सिक्योरिटी फॉर शेयर्ड फ्यूचर की भावना समाहित है। इसके तहत टेक्नोलॉजी शेयरिंग, कंसेशनल लोन और ग्रांट के माध्यम से सहयोग किया जाएगा। రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఓర్నాడ్ హోటల్లో దాదాపు 9 గంటల పాటు జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనకు కీవ్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్కు మిలిటరీ సహాయం నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా దాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కాల్పుల విరమణకు కీవ్పై ట్రంప్ తీవ్ర ఒత్తిడికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఉక్రెయిన్ దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో చర్చలకు మొగ్గు చూపడం ద్వారా రాజకీయ ఆసక్తి కనబరిచారు. వైమానిక సముద్ర దాడులపై పాక్షిక సంధిని ప్రతిపాదించారు. వేలాది మందిని బలిగొన్న యుద్ధానికి 4 రోజుల పాటు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రతిపాదనకు కీవ్ అంగీకరించినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మేము ఒక ఆఫర్ను తీసుకొచ్చాం, ఉక్రెయిన్ అందుకు అంగీకరించింది. కాల్పుల విరమణ పాటించడంతో పాటు తక్షణ చర్యలకు ముందుకొచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. చర్చలకు ఉక్రెయిన్ దిగొచ్చిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలో నిజం లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గుతుందని స్టాలిన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రణాళికబద్ధంగా కొనసాగుతుందని భావిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్టాలిన్కు ఆ అంశాలను లేవనెత్తే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు చర్చ జరుపుతారని, నిర్ణయం న్యాయంగా ఉంటుందని అన్నారు. శాసనసభ లేదా లోక్సభ ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరగడం సహజమే అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు 500 రూపాయల బోనస్, కృష్ణా జిల్లాల అంశాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణలో ప్రజల కేంద్రంగా పాలన సాగుతుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటుగా అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజల సహకారానికి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ఆయన తెలిపారు. రుణమాఫీ సహా అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం వంటి వారిని, రైతుల స్వేదం, కష్టం మన ప్రజల్ని పోషిస్తోందని తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోని తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి నిదర్శనమని తెలిపారు. 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. My government envisions a Telangana where inclusive development, innovation and sustainable progress go hand in hand by embracing technological advancements, strengthening social welfare and fostering economic opportunities for all. We are committed to shaping a future that is both prosperous and equitable for every citizen of our state. As we move forward, our vision for Telangana is one of shared growth, technological advancement and equitable progress. A model state that stands as a beacon of development and prosperity. Honoring Telangana's identity and legacy. Telangana is not just a geographical entity. It is an emotion, a symbol of struggle, resilience, and unyielding determination. Our culture is deeply rooted in history and tradition, but our vision is forward-looking and progressive. Recognizing the contributions of Telangana's greatest voices, the government is planning to honor literary and cultural legends like Gaddar, Guda, Anjaya, Bandi, Yadadgiri and others. This is not just a recognition of their talent, it is a tribute to the voices that echoed the aspirations of our people. The adoption of Jaya Jaya He Telangana Janani Jaya Ketanam as the state song is a celebration of the past. Song is a celebration of the past, present and future of Telangana. The Telangana song not only honors the struggles and sacrifices
that led to the formation of the state, but also instills hope and inspiration for the future. The song envisions a Telangana that is progressive, prosperous and inclusive, reminding every citizen of their role in shaping a brighter tomorrow. కన్ను మూసి తెరచలోగా ఏడాది సమయం గడిచిపోయిందని మరో 3-4 గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోడం వైసీపీకి కొత్త కాదని గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ అని జగన్ అన్నారు. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను అక్కడ చేర్చుకున్నామని తెలిపారు. వైసీపీ చెప్పిందంటే తప్పకుండా చేస్తుందని నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రజల గొంతుకగా వైసీపీ పోరాడుతోందని తెలిపారు. వసతి దీవెనకు ఏడాదికి 1100 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కు 2800 కోట్లు కావాలని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది కేవలం 700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పిల్లలకు కేటాయింపులు చేయాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయనంత సంక్షేమ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అందించిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న పోరుబాటులో పాల్గొంటున్న యువత వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ఇన్నేళ్లుగా వైసీపీతో కలిసి నడుస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలని, కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లుగా అసెంబ్లీలో వలె గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించినట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఈ ప్రసంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లా ఉందని ఎద్దేవా చేశారు. 420 హామీలో ఒక్క హామీ నెరవేర్చుకుంటా లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని భావించామని, కానీ గాంధీ భవన్లో కార్యకర్త ప్రసంగించారని ఆయన విమర్శించారు. ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదని ఆయన అన్నారు. ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. దావోస్ ద్వారా 1,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని డబ్బా కొట్టారని, కానీ తాము తీసుకొచ్చిన కంపెనీలు ఈ రోజు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో, లేదా రాబోయే బడ్జెట్లో
ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధ సత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్లు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచమంతా మన వైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టమైన విద్యాశాఖను కోరుకున్నామని, కేజీ టు పీజీ ప్రక్షాళన చేయాలని భావించామని అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9 నుండి 3కు టాప్ 100 ర్యాంకింగ్స్ లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు. కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. సో మీరు చూస్తే అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవారు, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవారు, స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఒకరు మాట్లాడుకునేవారు కాదు, ఒకరు పాలసీ ఇస్తున్నారు, అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష. ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ ఇవ్వండి సార్, నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పాను. సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించాను, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే సెమిస్టర్ వారిగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్ అంతే. 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు, ఇంగ్లీష్, అదే విధంగా మనకి మ్యాథ్స్, 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్ గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్ అంతే. 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష. పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష, క్లాస్ 1 కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2 కి 8 ఇస్తే 4, క్లాస్ 3 కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4 కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు. ఊకే డెడ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. ముఖ్యమంత్రికి శాల్వా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తమకు లభించిందని మంచు విష్ణు పేర్కొన్నారు. పలు ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చూపిన చొరవకు, నిబద్ధతకు ధన్యవాదాలని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం రాజు యువ వికాసం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు సీఎం వద్ద, బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ వద్ద ఉన్నాయని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వారు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాన్ని భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇంకా మిగిలిపోయిన వారికి స్వయం ఉపాధి పథకాలను అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం
రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై అక్రమ కేసులు వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా 2 మహిళా జర్నలిస్టు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టు రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. అలాగే రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీసును సీజ్ చేశారు. రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు గాను అక్రమ కేసులు బనాయించి రేవతిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. Hi, I know my face looked like this because I just woke up from my sleep. ఒక అరగంట అయింది. ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ 5:15 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి. సో దే మైట్ పిక్ మీ అండ్ టేక్ మీ. ఐ థాట్ ఐ షుడ్ టెల్ ఎవ్రీబడి. సో ప్లీజ్, వన్ థింగ్ ఈస్ క్లియర్. Revanth Reddy wants to silence me or threaten me, or even, put pressure on my family. Let's see what happens. Bye. అమెరికా అంటే భూతల స్వర్గమని చాలా మంది భారతీయుల నమ్మకం. ఆ దేశంలో సెటిల్ కావాలనేది చాలా మంది కల. అక్కడ లేని సౌకర్యం అంటూ లేదని పౌరులు సుఖంగా జీవిస్తున్నారని భావిస్తుంటారు. అయితే అగ్రరాజ్యంలో లేని చాలా సదుపాయాలు మన భారతదేశంలోనే ఉన్నాయని, ఇక్కడున్న సదుపాయాలు అమెరికాలోనూ ఉండి ఉంటే ఎంత బాగుండేదోనని ఓ యువతి చెబుతుంది. అమెరికా సిటిజన్ అయిన సదరు యువతి ప్రస్తుతం భారత్లో పర్యటిస్తుంది. మన దేశానికి ప్రత్యేకమైన 10 సౌకర్యాలను ప్రస్తావిస్తూ అమెరికాకు ఈ సదుపాయాలు అవసరమని చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ లో ఏముందంటే, నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అమెరికాకు ఎంతో అవసరమని యుఎస్ సిటిజన్ క్రిస్టియన్ ఫిషర్ తెలిపారు. డిజిటల్ ఐడి, యూపీఐ వ్యవస్థతో నగదు వెంట తీసుకెళ్లే ఇబ్బంది తప్పిందని, భారతీయులకు ఇది మంచి సదుపాయమని వివరించారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు మొత్తం బ్యాంకింగ్ వ్యవహారాలని చక్కబెట్టుకోవచ్చని అన్నారు. ఒక అమెరికా మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఈ విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మన దేశంలోని పట్టణాల్లో అడుగడుగునా కనిపించే ఆటోలు అమెరికాలోనూ ఉంటే ఎంచక్క తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణం చేసే వీలు ఉండేదని ఫిషర్ చెప్పుకొచ్చారు. అనారోగ్యానికి గురైతే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వైద్యుని కలిసే అవకాశం ఇండియాకు మాత్రమే సొంతమని, అమెరికాలో డాక్టర్ను కలుసుకోవాలంటే కనీసం వారం ముందు అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలని, ఒక్కోసారి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వైద్యుని కలవడం దాదాపుగా అసాధ్యమని చెప్పుకొచ్చారు. Here are some things that India does that I wish we had in America. Everything seems to be digital, from IDs like Aadhaar card, PAN card, and birth certificate to things like UPI and payments. It's all online and it's super convenient. Using things like autos and rickshaws are a really cheap, quick, easy, and convenient way to get around. Also, the availability of doctors and medicine with no appointments needed and no prescription needed for medicines. At least in Delhi, the government offers free waste removal service. In America, we had to pay for that. It's really easy and affordable to hire help and skilled laborers in India, whereas in America, people don't do it. It's just far too expensive. Vegetarian options is another one. In India, at least half the menu at a restaurant will be vegetarian, whereas in America, there's maybe one option on the menu. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మాణం నుండి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. లార్జర్ దెన్ లైఫ్ కథాంశాలతో వెండితెరపై మ్యాజిక్ చేస్తుంటారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఏమిటన్నది అందరితో ఆసక్తిని పెంచుతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ట్రెజర్ హంట్ కథాంశం ఇదని గతంలో వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కథలో కాశీ నేపథ్యం కీలకంగా ఉంటుందని తెలిసింది. భారతీయ పురాణాలతో సంబంధం కలిగిన అడ్వెంచరస్ జర్నీగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారని సమాచారం. హనుమంతుడి స్ఫూర్తితో కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారు
తీర్చిదిద్దారని ప్రచారం జరుగుతుంది. కాశీ నేపథ్య సన్నివేశాల కోసం హైదరాబాద్ లో కాశీ పట్టణాన్ని తలపించేలా సెట్స్ నిర్మాణం జరుగుతుందని తెలుస్తుంది. మైథాలజీ హిస్టరీలతో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ పర్వత పంక్తుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఏం చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఎప్పుడో గానీ బయట కనిపించని మహి ఒకవేళ పబ్లిక్ స్పేస్ లోకి వస్తే మాత్రం వైరల్ అయిపోతారు. అతడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఇట్టే ట్రెండ్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి చాలా కాలమైన ఐపీఎల్ లో ఆడుతూ యాడ్స్ చేస్తూ సేవ కార్యక్రమాల భాగమవుతూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు ధోని. అలాంటి తాజాగా మా డ్యాన్స్ తో పిచ్చెక్కించాడు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి వివాహం గ్రాండ్ గా జరిగింది. ముస్సోరిలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు భారత క్రికెటర్లు సందడి చేశారు. అయితే ధోని సురేష్ రైనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పంత్తో కలిసి మా స్టెప్స్ వేస్తూ అలరించారు. మహి అయితే చిన్న పిల్లాళ్ళ మారిపోయారు. హుషారుగా డాన్స్ చేస్తూ విజిల్స్ తో కాకపుట్టించారు. పంత్ రైనా ధోని ఎగురుతూ ఒకరి భుజాల మీద మరొకరి చేతులు వేసుకుని మా స్టెప్స్ వేస్తూ హల్చల్ చేశారు. మహితో పాటు రైనా కూడా ఇళ్లలు వేస్తూ రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటోస్ దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ వాటి ఎనర్జీ, వాటి డ్యాన్స్ అదరగొట్టారు భయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు కూడా మారుతుంటాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, దేశీయ డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాలతో వీటి ధరలు మారుతాయి. బంగారం, వెండి డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. అలాగే వీటి సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 2025 మార్చి 12 బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 87,480కు చేరుకోగా 22 క్యారెట్ల బంగారం ధర 80,190 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,340కి చేరగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 87,360కి చేరుకుంది. వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీకి 1,06,900 రూపాయలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారిషస్ అధ్యక్షుడికి పవిత్ర గంగా జలాన్ని కానుకగా ఇచ్చిన నరేంద్ర మోదీ. గంగా జలంతో పాటు పలు బహుమతులు అందజేసిన మోదీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం, కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న రాజ్నాథ్ సింగ్. అభ్యంతరాలు ఉంటే ఆ అంశాలను స్టాలిన్ లేవనెత్తవచ్చన్న కేంద్ర మంత్రి. ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, బీఆర్ఎస్ నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా, వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగన్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత ప్రెస్ మీట్ లా ఉందని ఎద్దేవా. ఐదేళ్లలో ప్రపంచమంతా చూసేలా ఏపీలో మోడల్ ఎడ్యుకేషన్, శాసనసభలో మంత్రి లోకేష్ వెల్లడి. ఇండియాలోని ఈ సౌకర్యాలు మా దేశంలోనూ ఉంటే బాగుండేది. అమెరికన్ యువతి ఇన్స్టా పోస్ట్ వైరల్. కాశీ నేపథ్యంలో మహేష్ రాజమౌళి సినిమా. టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు. తగ్గిన ధరలకు బ్రేక్, మళ్లీ పెరిగిన బంగారం, వెండి.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.